వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే నోటికి ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే మ్యాంగో వంకాయ పులుసు అండి. ఇది సింపుల్గా అండ్ టేస్ట్గా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ డూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మన కర్రీకి కావాల్సిన ఏంటో చూసేద్దాం రండి. బ్రింజల్ అండ్ టమోటా అండ్ ఆనియన్ అండి, అండ్ రా మ్యాంగో. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఆనియన్ టమోటా అనేది ఎంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. అలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేయాలి. పోపు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ అనేది బాగా మగ్గి ఫ్రై అయ్యి కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా వచ్చినప్పుడు ఆనియన్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చూసారు కదండి, ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క కర్రీలో కూడా పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పసుపు వేసుకోవడం వల్ల. అందుకని ప్రతి ఒక్క కర్రీలో పసుపు అయితే కంపల్సరీ యూజ్ చేస్తారు. మన ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేయాలి. టమాటా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. టమాటా బాగా మగ్గేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా మనము టమాటాని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటా అనేది త్వరగా మగ్గుతుంది. చూసారు కదా, టమాటా అనేది ఎంత బాగా మగ్గిందో. నెక్స్ట్ అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వంకాయ ముక్కలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే కొన్ని స్లైసెస్గా, కొన్ని పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి వేసుకున్నాను, 2 టైప్స్గా. ఎలా వేసుకున్నా కూడా మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వంకాయలు మిక్స్ చేసుకొని బాగా టమాటాలతో మిక్స్ చేసుకోవాలి. వంకాయలు అనేది చాలా త్వరగా మగ్గుతాయండి. అన్ని కూరగాయలా కాకుండా వంకాయలు చాలా అంటే చాలా క్విక్గా అయితే మగ్గిపోతాయి. నెక్స్ట్ అలాగే మనం మ్యాంగో కూడా వేసుకుంటున్నాం కదండి. మ్యాంగోని పైన పీల్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో. దీంట్లో కొంచెం పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మామిడికాయ త్వరగా మిక్స్ అయిపోతుంది కదా కర్రీలో. అలా కాకుండా పెద్దగా ఉంటే మనకు ముక్కగా బాగుంటుంది. నెక్స్ట్ వంకాయ అనేది కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు కూడాను అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఆల్మోస్ట్ వంకాయ ముక్కలు అయితే చాలా వరకు మగ్గిపోయాయి. మామిడికాయ ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయండి, ఎక్కువ సమయం అయితే పట్టదు. ఈ కర్రీ క్విక్గా కూడా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయితే అయిపోయే కర్రీ ఇది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ సింపుల్ కర్రీ కూడా. నెక్స్ట్ అందులోకి మనం స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, కింద నుంచి పై వరకు కూడాను. అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మన కర్రీకి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. దీంట్లో మనం చింతపండు అయితే ఏం యాడ్ చేయమండి, ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మామిడికాయలో ఉండే పులిపే కర్రీకి పులుపు అనేది సరిపోతుంది. అలాగే మన కర్రీకి తగినట్టు వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మామిడికాయ ముక్కలు అవి వంకాయ కొంచెం ఉడకాలి కదా, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేశానండి. చూసారు కదా,
ఆల్మోస్ట్ వంకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి. నెక్స్ట్ ఇంకా మామిడికాయ ముక్కలు అయితే ఉడికించుకోవాలండి. వాటర్ పోసి ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ కానీ ఉడికించామంటే మనకు కావాల్సిన టేస్టీ రా మ్యాంగో వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా